చింతకాయలు అమ్మేదానికి సిరమానం వస్తే ఆ వంకర టింకరవి ఏం కాయాలని అడిగిందట. ఇప్పుడు మన పవన్ పరిస్థితి అలానే ఉంది. 4 ఫైట్లు 3 పాటలు హీరోళ్లతో ఎంజాయ్ చేయకుండా రాజకీయం అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ అట్ట ఫ్లాప్ అవుతున్నారు. ఇప్పటికే 1 సీటు గెలవని ఈ పెద్ద మనిషి ఇప్పుడు చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో విధిల్చిన 21 సీట్లలో పోటీకి నిలబడుతున్నారు. బీజేపీ కోసం మరిన్ని తగ్గించుకుని ఎర్రిపప్పలా మారిపోయాడు. పతనం అంచున నిలబడ్డారు. పవన్ బేసిక్ గా రాజకీయ నాయకుడు కాదు, నటనాయకుడు, నాయక నటుడు. 2 గుర్రాల స్పారీ వల్ల సినిమాలు ఓకే కానీ రాజకీయాల్లో చతికిల పడ్డాడు. అన్న చిరంజీవి నుంచి సినిమా నేర్చుకున్నాడు కానీ రాజకీయం నేర్చుకోలేదు. చిరంజీవి రాజకీయ వైఫల్యం నుంచి పాట నేర్చుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. పంచులూడ తీసి కొడతామని ప్రగల్భాల వల్ల ప్రజారాజ్యంకి ఓట్లు తగ్గించిన క్రెడిట్ పవన్ది కూడా. టీడీపీ నుంచి ప్యాకేజీ తీసుకుంటున్నాడని విమర్శను మొదట్లో చాలా మంది నమ్మలేదు. అయితే 10 ఏళ్ల ప్రయాణం చూసిన తర్వాత నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తన పార్టీకి బలాన్ని ఇవ్వడం పోయి టీడీపీని నెత్తికెత్తుకునే పనినే చేస్తూ వచ్చాడు. ఓటమి అతిపెద్ద యూనివర్సిటీ, ఎక్కడ నేర్చుకోలేనంత జ్ఞానాన్ని ఇస్తుంది. గత ఎన్నికల్లో తనతో సహా జనసేనని ఎందుకు చిత్తుచిత్తుగా ఓడించారో ఒక్కసారి కూడా ఆత్మవిమర్శ చేసుకోలేదు. రాజకీయం అంటే ఇష్టాలతో నిమిత్తం లేకుండా జనంతో కలిసి ఉండడం. గతంలో అయితే ఎన్నికలొస్తే కనిపించి డ్రామా ఆడితే సరిపోయేది. ఇప్పుడు జనానికి కనిపిస్తూ ఉంటేనే మనుగడ. జనం అంటే పవన్ దృష్టిలో పట్టణాల్లోని అభిమానులే. వాళ్లు చప్పట్లు కొడితే పార్టీ బతుకుతుందని అనుకున్నాడు. చప్పట్ల వల్ల ఓట్లు రావు. దోమల్ని చరిస్తే కూడా వినపడేది చప్పట్లే. అమిత్ షా, మోదీలు అపాయింట్మెంట్లు ఇస్తే సంబరపడ్డాడు కానీ నియోజకవర్గాల్లో నాయకుల్ని, కార్యకర్తల్ని తయారు చేసుకోవడం మరిచిపోయాడు. కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం చంద్రబాబు ఆడుతున్న డ్రామాను కనిపెట్టలేకపోయాడు. సినిమాలో హీరోలు మారువేషం వేసి విలన్ల ఆట కట్టిస్తారు. ఇక్కడ హీరో ముందరే మారు వేషాలు వేసి బెంగలప్పనిచ్చేయడం బాబు ప్రత్యేకత. అభిమానులు పవన్ ని సీఎంగా చూడాలనుకున్నారు. ఆయన కనీసం ఎమ్మెల్యే అయినా అవుతాడా అని అనుమానం. పవన్ ప్రత్యేకత ఏమంటే రాజకీయాలు తెలియవు, చెబితే వినడు, నేర్చుకోడు. పుస్తకాలు బాగా చదువుతానని అంటాడు కానీ రాజకీయంగా ఓనమాలు నేర్చుకోలేకపోయాడు. జనసేన అంటే అర్థం వలసవాదుల కేంద్రం, వైసీపీ పునరావాస కేంద్రం. జనసేన అంటే ఇతర పార్టీల సేన. ఇప్పుడు ఇదే పవన్ కు మిగిలిందే.